యెహోషువ 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న హిసోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సిదోనీయులదైన మేర మొదలుకొని ఆఫేకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిల్బీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు, లెబోనోను ప్రదేశమంతయు, లెబోనోను మొదలుకొని మిశ్రేపోత్మాయిము వరకును దేశము మిగిలి ఉన్నది. మన్యపు నివాసులనందరినీ, సిదోనీయులనందరినీ నేను ఇజ్రాయేలీల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకాజ్ఞాపించినట్లు నీవు ఇజ్రాయేలీలకు స్వాస్థముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయుల, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థమును పొందిరి. అది ఏదనగా ఆర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దిబోను వరకు, మెదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, షెబ్బోనులో ఏలికయు, అమోరీయుల రాజైన సిహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయకతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయీయుల శేషములో అస్తారోతులోను, ఎద్రాయిలోను ఏలికయైన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇజ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను మాయకాతీయులను నేటి వరకు ఇజ్రాయేలీల మధ్యను నివసించుచున్నారు. లేవి గోత్రమునకే అతడు స్వాస్థము ఇయ్యలేదు. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా ఆర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మోదేబా యొద్దనున్న హెష్బోనును మైదానములోని పట్టణములన్నీయు, దిబోను, బామోద్బయుల, బెత్బయ మేయోను, యహాసు, కెదోమోతు, మోఫెతు, కిర్యతాయిము, సిబ్మాలోయలోని కొండమీది షెరెత్హాహారు, బెత్పయోరు, పిస్గా కొండ చర్యలు, బెత్యేషి, మోతు అను పట్టణములను, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడనైన సిహోను వంశమునున్న ఏవిరెకేము, సూరు, హోరు, రెబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీయుల రాజైన సిహోను రాజ్యమంతయు వారికి స్వాస్థముగా ఇచ్చెను. ఇజ్రాయేలీయులు బెయేరు కుమారుడను సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు, అదియు దానిలోని పట్టణములను, గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థమిచ్చెను. వారి సరిహద్దు యాజేరును, గిలాదు పట్టణములన్నీయు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు, అమ్మోనీయుల దేశములో సగమును, హెష్బోను మొదలుకొని
రమత్పి జే బెటో నీము వరకును, మహానయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బెతారాము, బెత్నిమ్రా, సుక్కోతు, సాపోను అనగా హెష్బోను రాజైన సిహోను రాజ్య శేషమును, తూర్పు దిక్కున యోర్దాను అవతల కిన్నెరేతు సముద్ర తీరము వరకునున్న యోర్దాను ప్రదేశమును, వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థమైన పట్టణములను గ్రామములను ఇవి. మోసే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్థమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీల అర్ధగోత్రమునకు స్వాస్థము. వారి సరిహద్దు మహానయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని 6 పట్టణములను, గిలాదులో సగమును, అస్తారోతు ఎద్రెయీయునగ్ను, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థము.